నమస్తే సినీ లవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ సినీ బానిస. ఇందాకే కింద మూవీ చూసి వచ్చానమాట. మూవీ అయితే నాకు నచ్చింది. ఓవరాల్ ఒక డీసెంట్ మూవీ. అండ్ మూవీలో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. అండ్ మిగతా రివ్యూలో తిరిగ్గా చెప్పుకుందాం దాని గురించి. అండ్ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే, సూరి ఒక కానిస్టేబుల్. తన అన్న శివ చిన్నప్పుడే ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు అనమాట. అండ్ తన అన్నని ఎలా అయినా ఇంటికి తిరిగి తెచ్చుకోవాలన్న ఆలోచనతో సూరి చాలానే ట్రై చేస్తున్న టైంలో ఒక హైయర్ ఆఫీసర్ తన దగ్గరకు వచ్చి, నీ అన్నని తిరిగి తెచ్చుకునే ఆపర్చునిటీ నేను నీకు ఇస్తాను, బట్ నువ్వు నా కోసం స్పైగా మారాలి అని అంటాడు. అండ్ తనని స్పైగా మార్చి శ్రీలంకకి ఎందుకు పంపారు, తన అన్న అక్కడ ఏం చేస్తున్నాడు అనేది మీరు మిగతా మూవీలో చూడాలన్నమాట. అండ్ మనం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ ఎలా అయినా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో తను ఏదైతే చూపెట్టాలనుకున్నాడో, స్క్రీన్ పైన తను ఎలా అయితే ప్రెజెంట్ చేయాలనుకున్నాడో, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ అవనివ్వండి, క్యారెక్టర్స్ యొక్క మోటివ్ అవనివ్వండి, ప్రాపర్ గా ప్రెజెంట్ చేశాడు. తను ఎమోషనల్ సీన్స్ ని యాక్షన్ సీన్స్ ని బ్యాలెన్స్ చేసిన విధానం అయితే టూ గుడ్ ఉంటుంది. అసలు ఫస్ట్ హాఫ్ లో అయితే స్టోరీ నుంచి ఎక్కడ డీవియేట్ అవ్వమండి, ప్రాపర్ గానే ఉంది. అండ్ విజువల్లీ కూడా చాలా స్టన్నింగ్ గా ఉంది మూవీ. నేను హాల్లోకి వెళ్ళి కూర్చునే వరకు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు క్వాలిటీ అనేది ఇంత బాగుంటుంది మూవీ అని చెప్పి. జామన్ టీ జాన్ అండ్ గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ అసలు. అండ్ మూవీలో ఒకటి రెండు విఎఫ్ఎక్స్ ఇంకా గ్రాఫిక్ షాట్స్ తప్పించి మిగతా అంతా రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశారు వీళ్ళు. అండ్ ఆ గ్రాఫిక్స్ వల్ల కొన్ని షాట్స్ కూడా చూడడానికి నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ లో పడ్డ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ ఒక హై నోట్ తో ఇంటర్వెల్ బ్లాక్ పడుద్ది. అండ్ ఇప్పుడు మూవీ సెకండ్ హాఫ్ చూసుకుంటే, సెకండ్ హాఫ్ నార్మల్ గానే స్టార్ట్ అవుద్ది. కొన్ని ప్రిడిక్టబుల్ సీన్స్ పడతాయి. బ్రదర్స్ మధ్యలో ఎమోషన్ కూడా కొంత వరకు బాగానే చూపెట్టారు. ఓకే. అండ్ అప్పుడే కాన్ఫ్లిక్ట్ రేజ్ అవుద్ది. అండ్ డైరెక్టర్ ఈ కాన్ఫ్లిక్ట్ చుట్టూనే స్క్రీన్ ప్లే ఇంకా సీన్స్ రాసుకున్నాడు, విచ్ ఆర్ ఓకే, బాగానే వర్కౌట్ అయ్యాయని చెప్పాలి. అండ్ ఆ తర్వాత మూవీ మళ్ళీ ప్రిడిక్టబుల్ అయిపోతుంది. ఇది మనం కొత్తగా చూసాంరా అనే ఫీలింగ్ అయితే రాదు. బట్ మూవీ బోర్ కొట్టిందంటే అలా బోర్ కూడా కొట్టలేదు మూవీ. అండ్ పర్సనలీ నాకైతే ఎక్కడ కూడా డ్రాగ్ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు. అండ్ చూస్తుంటేనే క్లైమాక్స్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడనే నాకు ఒక ప్రాబ్లం రేజ్ అయింది. ఏంటంటే వెంకటేష్ గారి రోల్ స్టార్టింగ్ నుంచి ఒక నెగిటివ్ రోల్. అండ్ తన రోల్ ని డిజైన్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంది. దానికి ఈక్వల్ గానే వెంకటేష్ గారు కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చారు. బట్ అంత బిల్డప్ ఇచ్చి, అంత క్యారెక్టర్ డెవలప్మెంట్ చూపించి హీరో చేతిలో అంత సింపుల్ గా చంపేసరికి నాకు నచ్చలేదు. అండ్ ఇదేమంత కొత్త విషయం కూడా కాదు. లైక్ మనం చాలా కమర్షియల్ మూవీస్ లో చూస్తూ ఉన్నదే. స్టార్టింగ్ నుంచి విలన్ ఒక మీటర్ లో ఉంచి హీరో కన్నా ఎక్కువ చూపించి, అండ్ క్లైమాక్స్ కి వచ్చేసరికి హీరో దగ్గర చావు దెబ్బలు తింటా ఉంటాడు. ఇది మనం చాలా సార్లు చూసిందే. అండ్ క్లైమాక్స్ లో రివీల్ చేసిన విధానం, పేర్లు వాడను కానీ చాలా మూవీస్ లో చూసినట్టే ఉంటది ఇది కూడా. నేను ఈ క్లైమాక్స్ సీన్ లోనే కాస్త డీవియేట్ అయ్యాను. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే వాయిస్ ఓవర్ వల్ల స్క్రీన్ పైన సీన్ చూడడానికి ఏమో విజువల్లీ చాలా గ్రాండ్ గా బాగుంటుంది. బట్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే వాయిస్ ఓవరే నాన్ సింక్ లో ఉన్నట్టు అనిపించింది. మేబీ ఆ సీన్ కి వాయిస్ సెట్ అవ్వలేదేమో. బెటర్ టీజర్ లో లాగానే ఇక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ యూజ్ చేస్తుంటే ఆ హై మూమెంట్స్ వర్క్ అయ్యాయేమో, ఎలివేషన్ ఇంకొంచెం బాగా వర్క్ అయ్యి ఉండేదేమో నా ఫీలింగ్. అండ్ ఇప్పుడు మెయిన్ యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీలో మనం రౌడీ దేవరకొండ కంటే ఎక్కువ యాక్టర్ దేవరకొండ, ఒక పర్ఫార్మర్ విజయ్ దేవరకొండ అని చూస్తాం అనమాట. అండ్ అలానే హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా చూసుకుంటే ఆమెకు పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కూడా అనిపించలేదు భయ్య. అండ్ తన రోల్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లానే, ఒక సీక్రెట్ ఇన్ఫార్మర్ లానే చూపెట్టారు మూవీ స్టార్టింగ్ లో. బట్ మూవీకి పోతున్న కొద్దీ తనకు అంత మంచి సీన్స్ పడలేవు. గట్టిగా మాట్లాడితే సినిమా అయిపోయిన తర్వాత తన క్యారెక్టర్ పేరు కూడా గుర్తుండదు మనకు. అండ్ వెంకటేష్ యాజ్ మురుగన్ తననైతే సూపర్ చూపించారు భయ. నిజం చెప్పాలంటే తన స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, తన బాడీ లాంగ్వేజ్ కానీ, తన వాయిస్ మాడ్యులేషన్ అవ్వనివ్వండి, ప్రాపర్ గా సెట్ అయిపోయింది ఆ రోల్ కి. అండ్ సపోర్టింగ్ రోల్స్ పర్ఫార్మెన్సెస్ చూసుకుంటే, వాళ్ళకి ఇచ్చిన రోల్ కి వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ఈ మూవీకి ఇదే సఫిషియెంట్ అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ అనిరుద్ బీజిఎం కూడా బాగుంది. అండ్ మనకు తెలిసింది ఎలాగో నార్మల్ ఉన్న సీన్ ని కూడా తన బీజిఎం ఎలా పుష్ ఇస్తుంది అనేది. అండ్ మూవీలో కొన్ని ఎలివేషన్ సీన్స్ కి తన బీజిఎం చాలా హెల్ప్ అయిందనే చెప్పాలి. అండ్ ఓవరాల్ మూవీ చూస్తే ఒక గుడ్ ఫస్ట్ హాఫ్ విత్ ఏ డీసెంట్ సెకండ్ హాఫ్. అండ్ ఈ మూవీకి నేను ఓవరాల్ గా ఇస్తున్న రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. అండ్ థ్యాంక్ యూ గైస్, ఇప్పటి వరకు నేను చెప్పింది ఓపిక్గా విన్నందుకు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి, మీకు నచ్చిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అండ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను మీ సినీ బానిస, మళ్ళీ కలుద్దాం.